అవునరా, మనం ఎంత కష్టపడినా మన బతుకులింతేరా. మనం చనిపోతాంరా. అయ్యా అయ్యా మీరేం చేస్తున్నారయ్యా? ఇలా చేయడం తప్పు. మనం లేకుంటే మనిషే లేడయ్యా. ఎందుకు బతకాలరా? పంట పండించే రైతుకు కూడా కూడు లేదురా. లేదయ్యా, నేను పండించి చూపిస్తాను. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, అణు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం, ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. అయ్యా నేను చెప్పానుగా చూడు. ఇంతలో కాలం కన్నీరు చేసింది. రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు. నీకు చావే దిక్కు, చచ్చిపో. దాహమారుతుందా, పైరు పండుతుందా, ధారలైన కంటి నీటితో. అమ్మైనా అడగంది అన్నం పెట్టదంటారు, కానీ అడగకుండానే అందరి ఆకలి తీర్చేవాడు రైతు. అలాంటిది అందరిని అనాథల్ని చేసి వెళ్ళిపోతావా? గొంతు ఎండిపోయే, పేగు మండిపోయే, గంగ తల్లి జాడలేదని, నీటిపైన ఆసే నీరు గారిపోయి, రాత మారు దారి లేదని. తొందర ఇంకా ఆపు, నా బాకి తీర్చి నీ పశువులు తీసుకువెళ్ళు. అయ్యా 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 నేల తల్లి నేడు అంగిలారిపోయే, మూగబోయే రైతు నాగలి, ఆయువంత చూడు ఆర్తనాదమాయే, గొంతు కోసుకుంది ఆకలి.
మని సిరిమూవల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా కల్లు కల్లు మని సిరిమూవల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా హరివిల్లు ఎత్తి కరిమబ్బు వానవాడాలే వేయని నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాలసీమలో ఈ